హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఏబీజే కన్స్ట్రక్షన్ లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చినటువంటి నార్త్ ఫేసింగ్ ఇండిపెండెంట్ డబుల్ బెడ్రూమ్ హౌస్ అయితే ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఇది హౌస్ ఫ్రంట్ సైడ్ వ్యూ నేను చూపిస్తున్నది. బయట ఫ్రంట్ ఎలివేషన్ అంతా మీకు క్లోజ్లో చూపిస్తున్నాను చూడండి. చాలా అందంగా బయట ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ అయితే చేయించడం జరిగింది. అట్లనే ఈ హౌస్ ఉన్న లొకేషన్ చూసుకుంటే కనుక లక్ష్మీ శ్రీనివాస కాలనీకి దగ్గరలో చీరాల మండలం బాపట్ల డిస్టిక్ ఆంధ్రప్రదేశ్లో ఈ హౌస్ ఉన్న ఏరియా అయితే ఉంటుంది. నార్త్ ఫేసింగ్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఈ హౌస్ ఉత్తరముఖంగా ఈ ఇల్లు అనేది ఉంటుంది. మెజర్మెంట్స్ మనం చూసుకుంటే కనుక 27.5 × 53 కొలతలతో కన్స్ట్రక్షన్ సైట్ ఏరియా అనేది ఉంటుంది. 27.5 అడుగులు వెడల్పు వస్తుంది, 53 అడుగులు పొడవు అనేది ఉంటుందన్నమాట ఈ ఇల్లు. ఈ హౌస్ మనం సెంటర్లో చూసుకుంటే కనుక 3 సెంటర్లో వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ నేను చూపిస్తున్నదంతా కార్ పార్కింగ్ ఏరియా. మంచి డిజైన్డ్ కార్ పార్కింగ్ టైల్స్ అయితే ఈ పార్కింగ్ ఏరియా అంతా యూజ్ చేయడం జరిగింది. ఈ పార్కింగ్ ఏరియా 12.5 × 16 కొలతలతో వస్తుందన్నమాట టోటల్గా ఇక్కడ నేను చూపించింది. అట్లనే స్టెప్స్ పక్కన వచ్చేసి ఒక కామన్ బాత్రూమ్ వస్తుంది. నేను ఇది మీకు ఎండింగ్లో చూపిస్తాను. మీకు మెయిన్ డోర్ చూపిస్తున్నాను చూడండి. ఇది మొత్తం టేక్తో చేయించిన డోర్ అనమాట. హౌస్ వర్క్ వచ్చేసి మొత్తం 90% పైనే వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది ఫ్రెండ్స్. చిన్న చిన్న మెరుగులు అయితే బ్యాలెన్స్ ఉన్నవి. మనకి ఒక 1 వీక్లో ఇది పూర్తిగా రెడీ టు మూవ్ అన్నట్లు తయారవుతుంది ఈ ఇల్లు. ఇది మొత్తం లివింగ్ హాల్ ఎల్ షేప్లో ఉంటుంది. 22.5 × 12 కొలతలతో ఈ లివింగ్ హాల్ అనేది ఉంటుంది. చాలా అందంగా పైన డిఫరెంట్ షీట్స్తో సీలింగ్ అనేది ఫినిష్ చేయించడం జరిగింది ఈ లివింగ్ హాల్లో. ఇది మొత్తం లివింగ్ హాల్ ఏరియా అనమాట నేను చూపిస్తున్నది. అట్లనే ఇక్కడ నేను చూపిస్తుంది వచ్చేసి డైనింగ్ ఏరియాకి హాల్కి వచ్చిన మధ్యలో పార్టీషన్ అనమాట. చాలా అందంగా ఈ పార్టీషన్ అనేది ఫినిష్ చేయించడం జరిగింది. క్లోజ్లో డిజైన్ అంతా చూసినా చూడండి మీకు. అట్లనే ఈ కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా కొలతలు చూసుకుంటే కనుక 18 × 9.5 కొలతలతో కిచెన్ అండ్ డైనింగ్ మొత్తం కలిపి వస్తుంది. మార్బుల్స్ కూడా మంచి క్వాలిటీ మార్బుల్స్ అయితే హౌస్ మొత్తం యూజ్ చేశారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి పూజ గది ఇక్కడ నేను చూపిస్తున్నది. పూజకి ఎదురు వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా వస్తుందన్నమాట ఇక్కడ నేను చూపిస్తున్న ఏరియాలో. కిచెన్ కబోర్డ్స్ అవి కూడా మొత్తం మీకు క్లోజ్లో చూపిస్తున్నాను చూడండి. చాలా స్పేషియస్గా ఈ కిచెన్ అయితే రావడం జరిగింది. స్టీల్ బాస్కెట్స్ ఇవి చూపిస్తున్నాను చూడండి మీకు. అట్లనే మెజర్మెంట్స్ మనం సెంటర్లో చూసుకుంటే కనుక 3.5 సెంట్ వస్తుంది. 3.5 సెంట్లో వస్తుంది ఫ్రెండ్స్. గజాల్లో అయితే 160 గజాలు వస్తుందన్నమాట. 160 స్క్వేర్ యార్డ్స్లో హౌస్ సైట్ ఏరియా అనేది ఉంటుంది. ఈ హౌస్ ఇక్కడ చూపిస్తున్నది మొత్తము కన్స్ట్రక్షన్లో ఎక్కడ రాజీ పడకుండా మంచి మెటీరియల్స్ అయితే యూజ్ చేసి హౌస్ మొత్తం ఫినిష్ చేయించడం జరిగింది. కబోర్డ్స్ అవి కూడాను కిచెన్లో చాలా ఎక్కువగానే వచ్చినాయి. నార్మల్గా ఇచ్చే వాటికంటే ఎక్కువగానే ఇచ్చారు కబోర్డ్స్. అట్లనే రూమ్స్ కూడా ఎక్కడ ఇరుకులేదు ఫ్రెండ్స్. మంచి స్పేషియస్గా వచ్చినాయి. మనం హాల్ కానీ కిచెన్ డైనింగ్ ఏ ఏరియా చూసుకున్నా కానీ బాగా స్పేషియస్గా వచ్చినాయి అనమాట. మీకు టీవీ యూనిట్ హాల్లో ఉన్న టీవీ యూనిట్ డిజైన్ క్లోజ్లో చూపిస్తున్నాను చూడండి. చాలా అందంగా ఈ టీవీ యూనిట్ డిజైన్ అయితే చేయించారు ఈ హాల్లో. లైవ్ ఎక్స్పీరియన్స్ చేస్తే మీకు అర్థమవుతుంది ఎంత అందంగా ఈ టీవీ యూనిట్ అనేది ఉందనేది కూడా. మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను ఇప్పుడు మీకు. ఈ హౌస్లో ఇచ్చిన మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా 14 × 12 కొలతలతో మంచి స్పేషియస్గా వచ్చిందనమాట. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇన్సైడ్ వ్యూ నేను చూపిస్తున్నది. పైన సీలింగ్ డిజైన్ కూడా మీకు క్లోజ్లో చూపిస్తున్నాను చూడండి. ఈ మాస్టర్ బెడ్రూమ్లో జిప్సన్ షీట్స్తో సీలింగ్ అనేది చాలా అందంగా చేయించారు. ఎదర్ కబోర్డ్స్ అవి కూడా చూపిస్తున్నాను మీకు. ఇందులో వచ్చేసి ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా వస్తుందన్నమాట. ఇవి కబోర్డ్స్ వచ్చేసి స్లైడింగ్ డోర్స్ ఇచ్చారనమాట. ఇక్కడ వచ్చేసి మనం బీరువా పెట్టుకునే ప్లేస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి నేను చూపిస్తున్న ప్లేస్లో ఒక బీరువా ఈజీగా పెట్టుకోవచ్చు. స్లైడింగ్ డోర్స్ ఇవి. అట్లనే ఇందులో వచ్చేసి ఒక అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది. నేను చెప్పింది 14-12 బాత్రూమ్ కాకుండా అన్నమాట కొలత. మంచి డిజైన్డ్ వాల్ టైల్స్ అయితే ఈ రెస్ట్ రూమ్ అంతా యూజ్ చేయడం జరిగింది. ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి మనకి 63 lakhs చెప్పడం జరుగుతుంది. 63 లక్షలు ఈ ఇంటి ధర చెప్తున్నారు ఫ్రెండ్స్. నెగోషియేషన్ అయితే ఉన్నది. మంచి అందుబాటు ధరలోనే మీకు ఈ హౌస్ అయితే రావడం జరుగుతుంది. ఈ హౌస్ నచ్చిన వారు మరియు ఇంట్రెస్ట్ ఉన్నవారు ఇక్కడ స్క్రీన్ పై నేను ఏదైతే నెంబర్ డిస్ప్లే చేస్తున్నానో ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వగలరు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట ఇక్కడ నేను చూపిస్తున్నది. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడాను మనకి 12 × 12 కొలతలతో వస్తుంది. పైన సీలింగ్ డిజైన్ చూపిస్తున్నాను చూడండి మీకు.
జిప్సన్ షీట్స్తో చాలా అందంగా చేయించారు ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో సీలింగ్ అనేది. ఎదర కబోర్డ్స్ చూపిస్తున్నాను చూడండి, మంచి క్వాలిటీ కబోర్డ్స్ అయితే యూజ్ చేశారు. ప్లైవుడ్ సన్ గ్లాస్ మెటీరియల్ ఇది. ఇందులో ఒక అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడాను. బయట ఒక కామన్ బాత్రూమ్ వస్తుంది, అది కూడా మీకు చూపిస్తాను. సెట్ బ్యాక్ సైడ్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. డిస్క్రిప్షన్లో వచ్చేసి మీకు ఈ హౌస్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను యాడ్ చేయడం జరుగుతుంది. హౌస్ లొకేషన్, అడ్రస్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తాను, మెజర్మెంట్స్ అన్నీ కూడాను. చుట్టుపక్కల లొకేషన్ అది కూడా చూద్దాం ఇప్పుడు బయట మనం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను చూపిస్తుంది వచ్చేసి తూర్పు వైపు వస్తుంది అనమాట ఈ వాకిలి. ఇది ఒక 3 అడుగులు ఉంటుంది గల్లీ నేను చూపిస్తున్నది. వాషింగ్ మిషన్ అది సెట్ చేసుకునే ప్రొవిజన్ ఇక్కడ ఇచ్చారనమాట. ఇక్కడ ట్యాప్ నేను చూపిస్తున్నాను కదా, ఇక్కడ వాషింగ్ మిషన్ అది పెట్టుకోవచ్చు. 3 అడుగుల పైనే ఉంటుంది ఈ గల్లీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏబీజే కన్స్ట్రక్షన్ లాగ్స్. ఇది మొత్తం పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్. అట్లనే కామన్ బాత్రూమ్ చూపిస్తాను. ఇంటి ఎదురు రోడ్డు కూడాను బాగా స్పేషియస్గా వస్తుందన్నమాట. ఒక కారు మనం బయట పెట్టుకున్నా కానీ ఇంకో కారు వెళ్ళే ప్రొవిజన్ అయితే ఉన్నది బయట కూడాను. ఇది కామన్ బాత్రూమ్ ఇన్సైడ్ వ్యూ నేను చూపిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ like this video. Thank you very much friends.